ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. తులారాశి లేదా తులా లగ్నం. ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క 2023లో అంటే 2024 మే 1వ తేదీ వరకు కూడా సప్తమ స్థానంలోనే గురువు యొక్క సంచారము. అంటే దాదాపు 2023లో అక్టోబర్ వరకు కూడా గురువు అంత మంచి ఫలితాలు ఇచ్చి ఉండరు. ఎందుకంటే సప్తమ స్థానంలోనే గురువు ఉన్నప్పటికీ రాహు కూడా అక్కడే ఉన్నాడు. రాహు కూడా కలిసి సంచారం చేశాడు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు కొద్దిగా తగ్గి ఉండే ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క మే 1వ తేదీ నుంచి గురువు అష్టమానికి వస్తున్నారు. అంటే మనము ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ని మీరు చూసి ఉంటారు. అష్టమానికి వచ్చేస్తున్నారు, గురుబలం ఉండదు, అది ఇది అని చెప్పేస్తున్నారు. ఇక్కడ చిన్న లాజిక్ మనము గుర్తుంచుకోవాలి. ఈ తులారాశి వాళ్ళకి లేదా తులాలగ్నం వాళ్ళకి తృతీయాధిపతి షష్టాధిపతి అయ్యి అష్టమ స్థానంలో రావడము. ఓకే, ఈ యొక్క తులారాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో గురుబలం అనేది ఉండదు. అయితే ఆయన ఒక దృష్టి ఎక్కడ ఉంది, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ రాశుల మీద దృష్టి పడుతూ ఉంది? మీ తులారాశి నుంచి వ్యయస్థానమైన కన్యా రాశి మీద దృష్టి పడుతూ ఉంది. తర్వాత మీ ద్వితీయ స్థానమైన వృశ్చిక రాశి మీద దృష్టి పడుతూ ఉంది. మీ చతుర్థ స్థానమైన మకర రాశి మీద దృష్టి పడుతూ ఉంది. అంటే వ్యయస్థానం ఖర్చులు, ద్వితీయ స్థానం డబ్బు, కుటుంబము, చతుర్థ స్థానం ఇల్లు. అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికంగా వచ్చే మార్పులు. తృతీయాధిపతి షష్టాధిపతి అయి అష్టమ స్థానంలో రావడము. ఆకస్మికంగా వచ్చే మార్పులు అవి ఎలాంటివి? వ్యయస్థానాన్ని చూస్తున్నారు, ఖర్చులని చూపిస్తా ఉంది. దేనికి మనము ఖర్చులు చేస్తున్నాము? గురువు ఇంకే రాశిలను చూస్తున్నాడు, చతుర్థాన్ని చూస్తున్నాడు. ఆకస్మికంగా అంటే అష్టమ స్థానంలో కూర్చొని ఆకస్మికంగా ఖర్చులు. దేనికి ఖర్చులు? చతుర్థ స్థానానికి ఖర్చులు పెట్టే ఆస్కారం ఉంటుంది, లేదా ద్వితీయ స్థానానికి పెట్టే ఆస్కారం ఉంటుంది. చతుర్థ స్థానం అంటే ఏంటి? గృహంలో ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా ఇప్పుడు మీకు అది కలిసి వస్తుంది. ఆకస్మికంగా మీరు అనుకోరు, ఏదో గృహంలో రిపేర్ చేయించడం లాంటిది, వాటికి ఖర్చులు పెట్టడం లాంటివి, తర్వాత ఇంటికి ఏదైనా కొనుగోలు చేయడం లాంటివి, వాటికి ఖర్చులు పెట్టుకోవడం లాంటిది, లేదా కొత్త వాహనం కొనుగోలు, లేదా ఉన్న వాహనాన్ని రిపేరీ దాన్ని బాగు చేయించుకోవడానికి ఖర్చులు. ఆస్తులు అంటే మీ ఖాతాకు ఇంకా ఆస్తి ఉండదు, అంటే మీ అమ్మగారి ఖాతాలోనో లేదో మీ నాన్నగారి ఖాతాలోనో ఉంటుంది. మీ ఖాతాకి మార్చుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, అలా డబ్బు ఖర్చు అవ్వడం లాంటిది. తర్వాత చతుర్థ స్థానం గృహం నుంచి కొద్దిగా ప్రయాణాలు చేయడము, వాటికి ఖర్చులు. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు 6వ ఇంటి అధిపతి, అష్టమంలో కూర్చొని ద్వితీయ స్థానంలో. కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఖర్చులు. తర్వాత షష్టాధిపతి కూడా ఈ అష్టమ స్థానంలో. అంటే మీకు ఏదో ఒక జబ్బు ఉంటుంది, అది మీరు కరెక్ట్గా చూపించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ జబ్బు ఏంటి అనేది కనిపిస్తుంది, మీకు తెలిసి వస్తుంది. అంటే గురువు గారు 12వ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి శుభ ఖర్చులే ఉంటాయి. కేతు ఒక్కడే ఉన్నప్పుడు చాలా అశుభ ఖర్చులు మీకు తెలియకుండానే అనవసరంగా ఖర్చు పెట్టి ఉంటారు. ఎప్పుడు? 2023 అక్టోబర్ నుంచి 2024 మే 1వ తేదీ వరకు అనవసరంగా ఖర్చులు పెట్టి ఉంటారు. అయితే ఇక మీద మే 1వ తేదీ 2024 నుంచి ఖర్చులు దేనికి పెడుతున్నారో? శుభకార్యాలకి మాత్రమే. అది శుభకార్యాలు అంటే ఏంటి? గృహానికి సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక విషయం, వాహనానికి సంబంధించిన విషయం కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా పొలానికి సంబంధించిన విషయంలో. తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, కుటుంబంలో వ్యక్తుల ఆరోగ్య సంబంధించిన విషయంలో, ఇవన్నీ ఖర్చు ఎక్కువ ఉంటాయి. తర్వాత ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. కుటుంబంలో వేడుకలు, సంతోషకరమైన వార్తలు వినడం లాంటిది, ఫంక్షన్లకు మీరు వెళ్ళడం లాంటిది, మంచి భోజనాలు చేయడం లాంటివి కూడా కలిసి వస్తుంది. అయితే అష్టమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా స్ట్రగల్ అనేది ఉంటుంది, ఉద్యోగంలో కొద్దిగా స్ట్రగల్ ఉంటుంది. ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఒక 18 గురువారాలు కేజింబావు శనగలని బుధవారం సాయంత్రం పూట నానబెట్టి గురువారం ఉదయాన్నే గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత గురుగ్రహ దోష నివారణం అవ్వాలి అని మొక్కుకొని గురువు గారిని ప్రార్థన చేసుకొని ఏదైతే మీరు శనగలు నానబెట్టి ఉంటారో నీళ్ళని తీసేసి బెల్లం కలిపి పూజ చేసి ఎద్దులకి తినిపించండి, ఆవులకి కాదు. ఎందుకంటే గురుగ్రహ పురుష గ్రహము, ఎద్దులకి తినిపించండి. తర్వాత తీర్థక్షేత్రాలకి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ధన సహాయం అందించండి. తర్వాత వృద్ధాశ్రమాలకి తగిన సహాయ సహకారాలు అందించడము. ఒక 9 గురువారాలు అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేయించుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.